గుంటూరు జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో జోరు వాన కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది. గుంటూరు జిల్లా పల్నాడులో వర్షం ఉప్పెనలా వచ్చిపడింది. భారీ వర్షాల వల్ల జిల్లాలో 7గురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో సింగారయ్య అనే వ్యక్తి, సత్తెనపల్లి వాల్మీకి నగర్లో 2ఏళ్ల బాలుడు ఆదిత్య నీటిలో మునిగిపోయి మృత్యువాత పడ్డాడు. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం, నవాబ్పాలెం మధ్య కుప్పగంజి వాగులో చిక్కుకొని ఏడుకొండలు, అతని భార్య సుబ్బాయమ్మ, తమ్ముడి కుమార్తె 7ఏళ్ల వనజ మృతి చెందగా, కుమారుడు వెంకటేశ్వర్లు తాటిచెట్టు పట్టుకుని వేలాడుతూ ఉండగా స్థానికులు అతి కష్టం మీద బాబుని కాపాడారు. సత్తెనపల్లి మండలం గోరంట్ల వద్ద ఎద్దువాగు పొంగి అబ్రహం అనే యువకుడు మృతి చెందాడు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుంటూరు, కర్నూలు మధ్య వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ కాజ్వే కొట్టుకుపోయింది. ఫలితంగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. గుంటూరు, హైదరాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్పై నుంచి నీరు ప్రవహించడంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అద్దంకి, నార్కట్పల్లి రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. 500 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీకి ఒక్కరోజే 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు బాపట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భావపురి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, శారదాపురి కాలనీ, ఉప్పరపాలెం, రెడ్లపాలెం ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడులో 20 సెంటీమీటర్లకు పైగా ఎడతెరిపి లేకుండా వానలు కురవటంతో మిర్చి, పత్తి, వరి, అపరాల పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 65,000 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పల్నాడు ప్రాంతంలో 10 రోజుల క్రితం కురిసిన వానలకు దెబ్బతిన్న పంటల్ని నమోదు చేస్తుండగా మళ్లీ ఇంతలోనే అధిక వర్షాలు తమను నట్టేటా ముంచాయని అన్నదాతలు కలత చెందుతున్నారు. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. బాపట్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నల్లమడ వాగుకు 3 చోట్ల గండిపడి వరద నీరు పొలాలను ముంచెత్తుతోంది. బాపట్ల మండలం జిళ్లెలమూడి, కాకుమాను మండలం గార్లపాడు, చెరువు ఉప్పరపాలెం వద్ద నల్లమడ వాగుకు గండిపడింది. కాకుమాను మండలంలోని రేటూరు, కమసల తూము వద్ద కృష్ణా కాల్వకు కూడా గండిపడింది. దాదాపు 2,000 ఎకరాల్లో వరి వరద నీటిలో మునిగింది. పోలీసు, రెవెన్యూ అధికారులు జిళ్లెలమూడి వద్దే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. బాపట్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నల్లమడ వాగుకు 3 చోట్ల గండిపడి వరద నీరు పొలాలను ముంచెత్తుతోంది. బాపట్ల మండలం జిల్లెలమూడి, కాకుమాను మండలం గార్లపాడు, చెరువు ఉప్పరపాలెం వద్ద నల్లమడ వాగుకు గండిపడింది. కాకుమాను మండలంలోని రేటూరు, కమసల తూము వద్ద కృష్ణాకాల్వకు కూడా గండిపడింది. దాదాపు 2,000 ఎకరాల్లో వరి వరద నీటిలో మునిగింది. పోలీసు, రెవెన్యూ అధికారులు జిల్లెలమూడి వద్దే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.